Next up, I would like to invite Mr. Umar Javed Garu, advisor of Business Acharya Company. Hello everyone, my name is Javed Umar. I would like to congratulate everyone for successfully completing 2 days business development workshop organized by Business Acharya Master Motivator Brother Shafi Garu. ఇది మీ సక్సెస్ జర్నీలో తొలి రోజు అని నేను భావిస్తున్నాను. ఒక ఎగ్జాంపుల్, మారిస్ గుడ్మెన్ గురించి ఎవరైనా విన్నారా? బ్రెయిన్కి ఉన్న పవర్ ఏంటో మీ అందరికీ తెలుసా? ఎవరికైనా తెలుసా? ఐడియా ఉందా? సో మారిస్ గుడ్మెన్ హీజ్ ఏ పైలట్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. 1981లో ఆయనకున్న ప్రైవేట్ ప్లేన్ ఒకటి తీసుకొని షికార్లు కొట్టడానికి వెళ్ళారు. ఆయన వెళ్ళి సమ్ టెక్నికల్ ప్రాబ్లంతో అది క్రాష్ అయిపోయింది. హీ ల్యాండెడ్ వెరీ బ్యాడ్లీ. మొత్తము బాడీలో ఉన్న బోన్స్ అన్నీ బ్రేక్ అయిపోయింది. సో ఆయనకున్న ఒకటే ఒక స్పర్శ ఏంటంటే హీ కెన్ బ్లింక్, కనురెప్పల్ని ఇలా కొట్టగలడు అంతే. సో ఇట్ ఈస్ రెస్ట్ ఆఫ్ హిస్ లైఫ్. డాక్టర్స్ అందరూ డిక్లేర్ చేసేసినారు, ఇంకా నీ జీవితం మొత్తం నువ్వు కనురెప్పలు కొట్టడం తప్ప ఇంకేం శ్వాస కూడా తీసుకోలేవు. శ్వాస తీసుకోవడానికి కూడా రెస్పిరేటరీ సిస్టమ్ని ఇక్కడ ఒక హోల్ పెట్టి పంపించారు. సో అతనికి బ్రెయిన్కి ఉన్న పవర్ ఏందనేది అతనికి ఐడియా ఉంది. సో ఆయన ఒక ఇమాజినరీ వరల్డ్ని క్రియేట్ చేసుకున్నాడు అతని బ్రెయిన్లో. నెక్స్ట్ క్రిస్మస్కి అంటే ఒక డేట్, ఒక టార్గెట్, ఒక గోల్ అనేది పెట్టుకొని నెక్స్ట్ క్రిస్మస్ నేను మా ఇంట్లో మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటాను అని ఒక ఇమాజినరీ వరల్డ్ని క్రియేట్ చేసుకొని ఎవ్రీ డే ఎవ్రీ సెకండ్ దాని మీదే ఫోకస్ చేస్తూ ఇమాజిన్ చేస్తూ అండ్ అతని ఇన్నర్ వాయిస్ అతన్ని బ్రీత్ హార్డ్ అంటూ ఫైనల్లీ ఆన్ ద డే క్రిస్మస్ డే he walk out of hospital to his home, and it is a real incident. His name is Maurice Goodman, also called as a miracle man. So అందరికి ప్రతి ఒక్కరికి ఆ పవర్ అనేది అందరి బ్రెయిన్ ఒకటే కదా, అందరికి ఒకటే సైజులో ఉంటుంది కదా. మరి అందరూ ఎందుకు బ్రదర్ షఫీ గారు అవ్వలేదు? అందరూ ఎందుకు మాస్టర్ మోటివేటర్ కాలేకపోతున్నారు? బికాస్ ఆఫ్ యువర్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ బిజినెస్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయింది మీ మధ్యలో. సార్ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు మీ అందరికీ. ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయింది. ఎన్విరాన్మెంట్ని మీరు మీ లైఫ్లో కనుక ఇంప్లిమెంట్ చేసుకుంటే యూ విల్ ఆల్సో బి ఏ మారిస్ గుడ్మెన్. మీ లైఫ్లో కూడా మిరాకిల్స్ జరుగుతాయి. సబ్ కాన్షియస్ మెమరీ అనేది ఒకటి ఉంటుంది. మీలో ఎవరు లాంగ్ డ్రైవ్కి వెళ్తారు కారులో? మీరు కాన్షియస్గా ఎంతసేపు డ్రైవ్ చేస్తారు? ఒక 20 minutes 30 minutes. హైవే కింద తర్వాత ఎవరికి గేర్ వేస్తున్నామా, లెఫ్ట్కి ఇండికేషన్ తీసుకుంటున్నామా అనే ఐడియా ఉండదు. ఎప్పుడైనా ఒకసారి మీరు ప్రాక్టికల్గా చూడండి, సబ్ కాన్షియస్ మెమరీలో అది ఫీడ్ అయిపోయి ఉంటుంది. మీరు ఏమి చేయాలన్నా మీరు బ్రీతింగ్ తీసుకునేది, కళ్ళు బ్లింక్ చేసేది, మీ రెస్పిరేటరీ సిస్టమ్కి ఆక్సిజన్ పంపించేది, మీరు పడుకున్నప్పుడు కూడా అది వర్క్ అయ్యేది బికాస్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మెమరీ. ఇప్పుడు ఇప్పుడు మైండ్ అంత పవర్ఫుల్. ఆ మైండ్ని ఎవరు ట్రైన్ చేయాలి? జావేద్ ఉమర్ ట్రైన్ చేయాలా? ఆయిషా ట్రైన్ చేయాలా? నాగరాజ్ గారు ట్రైన్ చేయాలా? సంతోష్ గారు ట్రైన్ చేయాలా? ఎవ్రీవన్ ఈజ్ అ మోటివేటర్ ఇంక్లూడింగ్ మీ. బట్ మాస్టర్ మోటివేటర్ కావాలి దానికి. అందులో మాస్టర్ చేసి ఉండాలి. అప్పుడే మీరు సక్సెస్ అవ్వగలరు. అంత పవర్ఫుల్ బ్రెయిన్ని ట్రైన్ చేయాలంటే పవర్ఫుల్ పర్సన్ కావాలి. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. సో మీకు సార్ ఒక రోడ్ మ్యాప్ ఇచ్చారు. బ్రెయిన్ ఎట్లా ట్రైన్ చేయాలి, ఎట్లా డిసిప్లిన్లో పెట్టాలి, మీ గోల్స్ని ఎట్లా రీచ్ కావాలనేది ఒకటి మీకు వర్క్షాప్ త్రూ నేర్పించారు. మీకు టైం దొరికినప్పుడల్లా సార్తో ఇంటరాక్ట్ కావండి. ఒక 2 days వర్క్షాప్లో మీ లైఫ్ చేంజ్ అవుతుందా? మేబీ స్టార్ట్ అవ్వచ్చు. టోటల్గా చేంజ్ అవ్వదు, స్టార్ట్ అవ్వచ్చు. ఇంకో వర్క్షాప్కి రండి. బిజినెస్ని డెవలప్ చేసుకోండి, పర్సనాలిటీని డెవలప్ చేసుకోండి. కీప్ లర్నింగ్ యాటిట్యూడ్ని ఎప్పుడూ పెట్టుకుంటూ ఉండండి. కీప్ అప్డేటింగ్ యువర్ సెల్ఫ్. అదే ఆండ్రాయిడ్లో అప్డేట్ వస్తే ఇమ్మీడియట్గా కొడతాం. నైట్కి కూడా పెట్టినాం, ఇప్పుడే అప్డేట్ అయిపోవాలి, ఏమొచ్చింది కొత్త ఫ్యూచర్. అట్లా మిమ్మల్ని కూడా అప్డేట్ చేసుకోండి. సార్ ఇచ్చిన ఒక పాత్ని ఫాలో కండి. మీకు మోటివేషన్ ఇంకో 1 hour ఉండొచ్చు, ఇంకో 1 day ఉండొచ్చు. కానీ మీ సబ్ కాన్షియస్ మెమరీలో ఇప్పుడు ఏదైతే పాయింట్స్ రాసుకున్నారో, ఏదైతే పాయింట్స్ నేర్చుకున్నారో అన్ని సబ్ కాన్షియస్ మెమరీలో పెట్టుకొని ఆటోమేటిక్గా, బికాజ్ యువర్ మెమరీ హ్యాస్ దట్ పవర్ టు ఇంప్లిమెంట్ సర్టెన్ థింగ్స్ ఆటోమేటికలీ. మీరు పడుకున్నప్పుడు ఊపిరి మీరు కావాలని తీసుకుంటారా? తీసుకోరు. యువర్ బ్రెయిన్ విల్ డూ దట్ వర్క్. అది ఆ అలవాటుని సబ్ కాన్షియస్ మెమరీలో పెట్టుకోండి. మీరు ఎన్రిచర్గానే మాట్లాడండి, ఎన్రిచర్గానే బతకండి, ఎన్రిచర్గానే తినండి, ఎన్రిచర్గానే నడవండి, ఎన్రిచర్గానే ఆలోచించండి. ఫైనల్లీ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ every one of you
for starting your journey and including me as part of that. I would like to thank Master Motivator, Business Acharya, Brother Shafi Garu for giving me this opportunity and his team. Thank you everyone. Thank you.